వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివాసులకు దుస్తుల పంపిణీ సేవ చేయడమే జీవితానికి అర్థం పరమార్థమని వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. కొత్తగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో చర్ల మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన కిష్టారంపాడు ఆదివాసీలకు హైదరాబాద్కు చెందిన వినోద్ గౌతమ్ మధులు 30,000 రూపాయల విలువైన చీరలు, రగ్గులు, దుస్తులు పంపిణీ చేశారు. వికాస తరంగిణి అధ్యక్షుడు గుంజి పురుషోత్తమ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ జిల్లాలో వికాస తరంగిణి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతగా నిలవడం మానవ ధర్మమని, భవిష్యత్తులో సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు నాగేశ్వరరావు, బాబా, సరోజిని, పద్మ, ఎడ్ల సత్యబాబు, లవణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్, మణికంఠ, మడకం చందు తదితరులు పాల్గొన్నారు. మహాదేవ్ గారు ఈ యొక్క వస్తువులన్నీ కలెక్ట్ చేసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామంలో ఇంతకుముందు మనం ఎప్పుడు పంపలేదు, చాలా గ్రామాల్లో రేషన్ అని అవిని పంచాము. ఈసారి చేయాలని చెప్పి రామాదేవ్ గారు చెప్పిన మాట మీద నేను కూడా రావడం జరిగింది. సరే, వీళ్ళ యొక్క ఇంకా వేరే ఏదన్నా మనం చేయగలిగినటువంటి హెల్ప్ ఏదన్నా ఉంటే మనం తర్వాత కూడా కార్యక్రమాల్లో చేద్దామని అన్నది దీని మీద అనుకుంటూ ఉన్నాం. వీటన్నిటికీ దాత ఎవరంటే రమాదేవి గారు సంకల్పిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మేమంతా పక్క నుండి హెల్ప్ చేసేవాళ్ళమే తప్ప మేము మెయిన్గా ఆ కలెక్షన్ అన్నది పెద్ద భారం చేయలేము. అందా రమాదేవి గారు ఆమెకి టోటల్ మీద వాళ్ళు మొదటి నుంచి పెద్ద కాందాన్ అయినటువంటి వాళ్ళు. ఆమెకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తను ఏదైనా సరే సాధించుకొని వస్తూ ఉంటుంది. వాటికి ఆమెకి ఫిజికల్ హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాన్ని పేరు ఏంటన్నా వాళ్ళిద్దరు వినోద్ గౌతమ్, హైదరాబాద్ నుంచి వినోద్ గౌతమ్ అనేటువంటి వారు, అందుట్లో ఒకళ్ళు రమాదేవి గారి అబ్బాయి ఉన్నారు. వాళ్ళు యొక్క ఈ మనీ సంకల్పిస్తే మిగిలినటువంటి వస్తువుల్ని కొన్నింటిని మనము ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చాం. కాబట్టి దాన్ని మీరు సంతోషంగా స్వీకరించి, ముఖ్యంగా ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని, మన హిందూ సాంప్రదాయం అన్నది రామ కృష్ణ, ఈ యొక్క దీన్ని మాత్రం మర్చిపోకండి. మనకున్నటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటి మన సాంప్రదాయాన్ని వేరే విధంగా వెళ్ళకండి. వేరే దీనికని గవర్నమెంట్ నుంచి కొన్ని రావాల్సినవి అని ఉంటే అందరికి పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు పెద్దవాళ్ళకి రాని వాళ్ళు ఏదైనా ఉంటే మన సార్ ద్వారా తెలియజేస్తే మనకి అవి వచ్చేటువంటి విధమైనటువంటి విషయాలు కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏదన్నా మనకి అయినటువంటి హెల్ప్ చేయడానికి మేము మా వంతు సహకారం అందిస్తామని